నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఏంటంటే, ఇక్కడ కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్లు అని కార్యాచరణ సిద్ధం చేస్తున్న గురుకుల సొసైటీలు అంటూ గురుకుల సంబంధించి అప్డేట్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవడం ద్వారా మరే అప్డేట్స్ ఉన్నా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా. సో ఇక్కడ ఏంటంటే, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు. కోడ్ ముగిసిన వెంటనే వాటిని ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమవుతుందంటూ ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఈ ఎన్నికల కోడ్ సంబంధించి ముగిసిన తర్వాత గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టుల ఫలితాలను వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు మొదలవుతాయి. పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుతం నియామక పత్రాలు తీసుకున్న వారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ, ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని భావిస్తున్న సొసైటీలు జూలై 2వ వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయంటూ ఈ విధంగా మనకు కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్లు అంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు. సో వేగంగా ఫలితాల వెల్లడి అంటూ, సో అదేవిధంగా ఇక్కడ కౌన్సిలింగ్కు సాఫ్ట్వేర్ సిద్ధం అంటూ ఈ విధంగా అప్డేట్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి ఈ ఎలక్షన్ ఇది కోడ్ ముగిసిన తర్వాత ఈ పోస్టింగ్లు ఇస్తూ అంటున్నారు కాబట్టి చూద్దాము. సో ఇది అప్డేట్ మిత్రులారా. ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందజేశాను. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.